హాయ్ అందరికి ఇంట్లో పిల్లలందరూ వచ్చారు కదా వాళ్ళ కోసమని ఆవు నెయ్యి తయారు చేస్తున్నాను. ఎలాగో వచ్చాను కదా ఎన్ని లీటర్ల పాలకి ఎంత నెయ్యి వస్తుందని మీకు కూడా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫామ్ నుండి 40 లీటర్లు తీసుకొచ్చి 10 లీటర్లు కస్టమర్ కి కుండ పెరుగు కోసం అలాగే 30 లీటర్లు ఆవు నెయ్యి కోసం తీసుకున్నాము. నెయ్యి తయారు చేయడం కోసం ఆవు పాలని బాగా మరగబెట్టి తిరిగి గోరువెచ్చగా అయిన తర్వాత పాలను పెరుగు తోడు పెట్టేస్తున్నాము. మార్నింగ్ వరకు చూసారు కదా పెరుగు అయితే చాలా బాగా తోడుకుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ పెరుగులోనే కవ్వం పెట్టి చిలుకుతాము. కవ్వంతో పెరుగు చిలికేటప్పుడు మధ్య మధ్యలో కూల్ వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి. దాదాపు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 2 అవర్స్ పడుతుంది. ఆవు నెయ్యి తయారు చేయడం కోసం మనం ఇక్కడ 30 లీటర్ల పాలు తీసుకున్నాం కదా. వచ్చిన 1500 గ్రాముల్లో కూల్ వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత ఆ కాస్త మజ్జిగ కూడా వెళ్లిపోయి అసలైన వెన్న 1370 గ్రాములు వచ్చింది. ఫైనల్ గా ఈ వెన్నని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి సిమ్ లో మరగబెట్టి నెయ్యి అయితే తయారు చేశాను. 1 లీటర్ కి ఒక 50 గ్రామ్స్ తక్కువే వచ్చింది ఆవు నెయ్యి. దాదాపు 30 నుండి 32 లీటర్ల పాలకి మనకి లీటర్ ఆవు నెయ్యి వస్తుంది. మిల్క్ ఫ్యాట్ పర్సెంటేజ్ ని బట్టి కొంచెం అటు ఇటుగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఆర్డర్స్ కోసం స్క్రీన్ మీద అర్జున్ ఫార్మ్స్ ఆఫీస్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. మరి ఇప్పుడే థ్యాంక్ యూ.